శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గురువు యొక్క వక్రస్థితి మనకి కర్కాటక రాశి నుంచి డిసెంబర్ 5వ తేదీన మళ్ళీ తిరిగి అదే వక్రంతో మిథున రాశిలోకి వెళ్తుంది. మిథున రాశిలో 20 డిగ్రీల 53 నిమిషాల వరకు సంచారం చేసి అప్పుడు మళ్ళీ రుజు మార్గంలో వస్తారు. అక్కడ ఏ పాదం ఉంది, ఏ నక్షత్రం ఉంది అంటే పునర్వసు 1వ పాదంలో వారి యొక్క వక్రత వీడుతోంది. మళ్ళీ అక్కడ దగ్గర నుంచి పునర్వసు 1వ పాదము, 2వ పాదము, 3వ పాదము సంచరించి తిరిగి కర్కాటక రాశిలోకి వస్తారు. పునర్వసు 4వ పాదం ఉంటుంది అక్కడికి. అప్పటికి వచ్చేటప్పటికి జూన్ 1వ తేదీ అయిపోతుంది. ఇక కర్కాటక రాశిలో గురువు గారి యొక్క స్థితి వరకు ఈ రకమైన సంచారం ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది మార్చి 7వ తేదీ గురువు యొక్క వక్రత వీడిపోతుంది ఆ రోజుతో. అప్పటి వరకు చెప్పుకుంటున్నాం. అంటే డిసెంబర్ 5వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు ఉన్నటువంటి వక్రగతి ఫలితాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలియచెప్పుకుందాము. గురువు గారు అత్యంత శుభగ్రహం అవుతూ ఉండగా వక్రించి ఉన్నందున ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, ఎవరి జన్మజాతకంలో అయితే గురువు గారి యొక్క స్థితి వ్యతిరేకంగా అంటే నీచలో ఉండడం గాని, గురువుగారు వక్రంలో ఉండడం గాని జరిగి ఉందో, అశుభ గ్రహాలతో కలిసి ఉన్నారో, అప్పుడు ఈ గోచారంలో వక్రత ఉంది కాబట్టి వారికి కొంచెం ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. గురు సేవ చేయడము, ఆలయ సేవ చేయడము, తల్లిదండ్రులకి సేవ చేయడము, శనగలు, పసుపు ఇత్యాదివి దానం చేయడము, ఇలాంటివన్నీ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా మనం ఒకసారి తెలియచెప్పుకుంటూ మరిన్ని పరిహారాలు కూడా తెలియచెప్పుకుందాం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి గురువు యొక్క సంచారము 7వ స్థానంలోనే జరుగుతూ ఉంది. వక్రించి ఉన్నప్పటికీ కూడా తన రాశిని తను చూసుకుంటున్నారు. అద్భుతమైన ఫలితాలు మీకున్నాయి. దైవభక్తి మెండుగా పెరుగుతోంది. దైవ కార్యాలు చేస్తారు. స్వగృహము కొనుగోలు ఉంటుంది, లేదా గృహానికి మరమ్మతులు చేసి దాన్ని ఒక దివ్యమైనటువంటి గృహముగా మీరు తయారు చేసుకుంటారు. స్థలాలు, పొలాలు ఇలాంటి స్థిర చరాస్తులు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం కనిపిస్తోంది. అలాగే లాభ స్థానం అనేది గురువుగారి దృష్టితో ఉంది కాబట్టి చక్కగా లాభాల బాటలో ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. పిత్రార్జితం బాగుంటుంది. పూర్వం ఏమన్నా రాని బాకీలు ఉంటే అవన్నీ కూడా వస్తాయి. అనేక విధాలుగా మీకు మానసికమైన ఉల్లాసం పెరుగుతుంది. వివాహం కుదరని వాళ్ళకి వివాహం కుదురుతుంది. వివాహం అయిన వారికి అంటే వైవాహిక జీవితంలో ఉన్నవారు చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఎన్నో విధాలుగా మీకు మానసికమైనటువంటి శాంతి కలుగుతోంది, అభివృద్ధి కలుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురు సేవ చేయండి, ఇది చెప్పదగినటువంటి సూచన. ఉన్నత విద్యలోకి వెళ్ళవలసిన వారికి తప్పనిసరిగా ఉన్నత విద్యలు వస్తాయి. అలాగే ఈ జ్యోతిష్యం కానీ ఈ వేద విద్యలు ఏవైతే ఉన్నాయో ఆ వేద విద్యలు నేర్చుకోవాలి అనుకునే వారు నేర్చుకుంటారు. నేర్చుకున్న వారు రాణిస్తారు. నేర్చుకునే వారికి మీరు సహాయం చేస్తారు. ఇలా అనేక రకాల మీ యొక్క మనస్సు అనేది రకరకాల వృత్తులు చేసే వారి మీద ప్రసరింపబడి ఎవరికి ఏ విధంగా సహాయం చెయ్యగలము అనే ఆలోచనతో ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. తద్వారా కీర్తి ప్రతిష్టలు పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురు సేవ చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, మరింత అద్భుతమైన మనశ్శాంతిని పొందండి. శుభం.